పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు ద్విత్వములతో మాటలు ఎలాగో నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు ద్విత్వములతో మాటలు నేర్చుకుందాం. ద్విత్వములతో మాటలు. ద్విత్వములంటే ఒక హల్లుకు అదే హల్లు జత పడుతుంది అన్నమాట. అంటే ఒక హల్లు కింద అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వస్తుంది. దానిని ద్విత్వము అంటాం. ఉదాహరణకు మొదటి పదం అక్క. అక్క చూసారా, కా కింద మళ్ళీ కావత్తే వచ్చింది. ఇలాంటి పదాన్ని ద్విత్వము అంటాం. తర్వాత పదం అగ్గి. అగ్గి చూడండి, ఇక్కడ గి అంటే గా, గా కింద మళ్ళీ గావత్తే వచ్చింది. ఇలా ఏ అక్షరం అయితే ఉందో, అంటే ఏ హల్లు అయితే ఉందో, హల్లు కానీ అక్షరం కానీ, దాని కింద అదే ఒత్తు రావడాన్ని ద్విత్వము అంటాం. తర్వాత పదం అమ్మ. అమ్మ. ఆ మా కింద మళ్ళీ మా వత్తే వచ్చింది. తర్వాత అత్త. అత్త ఇక్కడ చూడండి, ఆ మళ్ళీ తా కింద మళ్ళీ తా వత్తే వచ్చింది. అత్త. తర్వాత ఇల్లు. ఇల్లులో లు కింద మళ్ళీ లా వత్తి వచ్చింది. ఇల్లు. తర్వాత అప్ప. చూడండి, మళ్ళీ ఆ తర్వాత పా కింద మళ్ళీ పావత్ వచ్చింది. అప్ప. తర్వాత ఊ. పా. మళ్ళీ ఇక్కడ ఒత్తే వచ్చింది పు. ఓ పు, ఉప్పు. పా కింద మళ్ళీ పా ఒత్తే వచ్చింది. తర్వాత ఊ. టీ కింద మళ్ళీ టా ఒత్తు. ఊ టీ కింద టా ఒత్తు. ఉట్టి. తర్వాత ఊ. లీ కింద మళ్ళీ లావత్తు. ఉల్లి. తర్వాత పదం ఏ. దూ కింద మళ్ళీ దావత్తు. ఎద్దు.
ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. ద్విత్వములు అంటే ఏం చెప్పాను? ఒక అక్షరం కింద దానికి సంబంధించిన ఒత్తు రావడాన్ని ద్విత్వము అంటాం. పదాలన్నీ ఒకసారి చూద్దాం. ఆ, కా కింద కా ఒత్తు, అక్క. ఆ, గీ కింద గా ఒత్తు, అగ్గి. ఆ, మా కింద మా ఒత్తు, అమ్మ. ఆ, తా కింద తా ఒత్తు, అత్త. ఈ, లు కింద లా ఒత్తు, ఇల్లు. ఆ, పా కింద పా ఒత్తు, అప్ప. ఊ, పా కింద పు, ఉప్పు. ఊ, టీ కింద టా ఒత్తు, ఉట్టి. ఊ, లీ కింద లా ఒత్తు, ఉల్లి. ఏ, దూ కింద దా ఒత్తు, ఎద్దు. అక్క అంటే మన సిస్టర్. అగ్గి అంటే ఫైర్. అమ్మ అంటే ఇంగ్లీష్లో మదర్. అత్త అంటే ఆంటీ. ఇల్లు అంటే ఏంటి? హౌస్. అప్ప అంటే నాన్న. ఉప్పు అంటే సాల్ట్. ఉట్టి అంటే ఇదివరకు చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా, అవి ఒకదాని మీద ఒకటి పెట్టి పైకి వేలాడదీసేవారు, వాటిని ఉట్టి అంటామన్నమాట. తర్వాత ఉల్లి, ఆనియన్. ఎద్దు, ఆక్స్. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం ఒడ్డు. ఓ, డు కింద డా ఒత్తు, కింద డా ఒత్తు, ఒడ్డు. తర్వాత కా, తీ కింద మళ్ళీ తా ఒత్తు, కత్తి. తర్వాత కా, వా కింద మళ్ళీ వా ఒత్తు, సున్నా, కవ్వం. తర్వాత కా, లు మళ్ళీ లా కింద లా ఒత్తు, కళ్ళు. తర్వాత కో, పా కింద పు, కొప్పు. తర్వాత కో, ము కింద మా ఒత్తు, కొమ్ము. తర్వాత కో, యా కింద యా ఒత్తు, కొయ్య. తర్వాత గా, వా కింద వా ఒత్తు, గవ్వ. తర్వాత గో, పా కింద పా ఒత్తు, గొప్ప. తర్వాత
కా, కా కింద కావత్తు చుక్క. ఒకసారి పదాలన్నీ చూద్దాం. ఓ డు, డు కింద మళ్ళీ డావత్తు ఒడ్డు. ఒడ్డు అంటే బీచెస్ ఉంటాయి కదా, సముద్రాలు ఉంటాయి కదా, సముద్రపు చివరన ఒడ్డుని ఒడ్డు అంటాం. తర్వాత కత్తి, కా తీ, తీ కింద తావత్తు కత్తి అంటే నైఫ్. తర్వాత కా వా, వా కింద వావత్తు సున్నా కవ్వం. తర్వాత కవ్వం అంటే మజ్జిగ చిలుకుతాం కదా, దాన్ని కవ్వం అంటాం. కా లా లు, లు కింద మళ్ళీ లావత్తు కళ్ళు, కళ్ళు అంటే ఐస్. కో పా, పా కింద పావత్తు కొప్పు. కొప్పు అంటే జడని ముడి వేస్తాం కదా, దాన్ని కొప్పు అంటాం. కో ము, ము కింద మావత్తు. ఎద్దులకు వాటికి ఉంటాయి కదా, ఇలా కొమ్ములు ఉంటాయి కదా, వాటిని కొమ్ము అంటాం. కో యా, యా కింద యావత్తు కొయ్య. ఒక చెక్క పేడ ఉంటుంది, దాన్ని కొయ్య అంటాం. గా వా, వా కింద వావత్తు గవ్వలు తెలుసు కదా, చిన్న చిన్నవి సముద్రంలో దొరుకుతాయి, వాటిని గవ్వలు అంటాం. గో పా, పా కింద పావత్తు గొప్ప. గొప్ప అంటే చాలా ప్రౌడ్ అన్నమాట. చూ కా, కా కింద కావత్తు చుక్క. చుక్క అంటే డాట్. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం చా లా, లా కింద లావత్తు చల్ల. చల్ల అంటే మజ్జిగ అని అర్థం. చీ లు, లు కింద లావత్తు చిల్లు. చిల్లు అంటే కన్నం అని అర్థం అన్నమాట. బా సు, సు కింద సావత్తు బస్సు. బస్సు అంటే తెలుసు కదా అందరికీ, బస్సు. తర్వాత జూ ను, ను కింద నావత్తు జున్ను. తర్వాత డా బా బూ, బూ కింద మళ్ళీ బావత్తు డబ్బు. తర్వాత ది కా కు మళ్ళీ కావత్తు దిక్కు. డబ్బు అంటే మనీ, దిక్కు అంటే దిక్కులు ఉన్నాయి కదా మనకి, అవి. తర్వాత నా కా, కా కింద కావత్తు నక్క. నక్క అంటే ఫాక్స్. తర్వాత నీ మా, మా కింద మావత్తు నిమ్మ. నిమ్మ అంటే లెమన్. తర్వాత
నే ఈ కింద యావత్తు నెయ్యి. నెయ్యి అంటే తెలుసు కదా అందరికీ. తర్వాత ప చా కింద చావత్తు డి పచ్చడి. పచ్చడి అంటే పికిల్. తర్వాత నో పీ కింద పావత్తు నొప్పి. నొప్పి అంటే పెయిన్. తర్వాత పీ చీ కింద చావత్తు పిచ్చి. పిచ్చి అంటే మ్యాడ్. తర్వాత లీ కింద లావత్తు పిల్లి. తర్వాత ఊ కింద వావత్తు పువ్వు. పువ్వు అంటే ఫ్లవర్. పిల్లి అంటే క్యాట్. ఒకసారి మళ్ళీ పదాలన్నీ చూద్దాం. చల్ల లా కింద లావత్తు చల్ల. లూ కింద లూవత్తు చిల్లు. సు కింద సావత్తు బస్సు. ను కింద నావత్తు జున్ను. బూ కింద బావత్తు డబ్బు. కు కింద కావత్తు దిక్కు. కా కింద కావత్తు నక్క. మా కింద మావత్తు నిమ్మ. ఈ కింద యావత్తు నెయ్యి. చా కింద చావత్తు డి పచ్చడి. నో పీ కింద పావత్తు నొప్పి. చీ కింద చావత్తు పిచ్చి. లీ కింద లావత్తు పిల్లి. ఊ కింద వావత్తు పువ్వు. చూశారు కదా, ద్విత్వములతో మాటలు అంటే ఒక హల్లు కింద దానికి సంబంధించిన అదే ఒత్తు రావడాన్ని ద్విత్వము అంటాం. మరికొన్ని పదాలు మీరు సొంతంగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పెబుల్స్ తెలుగు